2-3 రోజుల క్రితం ఉగ్రవాదుల దాడి జరిగింది తెలుసా కాశ్మీర్ లో. మన ఏరియాలో వచ్చినప్పుడు వాళ్ళని ఉండండి, వాళ్ళని 50 మందిని కాల్చి సరిపోద్ది. నేనేం చేస్తాను, నాకు జరగలేదుగా, జరిగితే నేను వస్తే కానీ నువ్వు స్పందించవా? మరి అంతేగా. దేశంలో దూరి మనల్ని చంపితే న్యాయం అది కాదుగా. టెర్రరిస్ట్ అన్నాక టెర్రరిస్టే, వాడు ఉండకూడదు. చంపాలంటావా? మానవత్వంగా పనులు చేసుకుని బతికే వాళ్ళే ఉండాలి ఎక్కడైనా. చంపడమే ఒక్కటే సొల్యూషన్ అంటావా? అవునండి, వాళ్ళు చంపారుగా, దెబ్బకి దెబ్బ. నమస్తే పెద్ద, ఏం పేరు? సలావుద్దీన్. ఎక్కడి నుంచి మీది? మంగళగిరేనా? మంగళగిరి. చిరు వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి. 2-3 రోజుల క్రితం ఉగ్రవాదుల దాడి జరిగింది తెలుసా కాశ్మీర్ లో. అది మాత్రం అన్యాయమే, ఖండించాలి దాన్ని. ఓకే, భారత గవర్నమెంట్ ఏం తీసుకోవాలంట, మరి ఏం పని చేయాలంట? భారత గవర్నమెంట్ ఏముంది, మన ఏరియాలో వచ్చినప్పుడు వాళ్ళని, మన బార్డర్ లో వచ్చినప్పుడు వాళ్ళని కాల్ చేయాలి మన గవర్నమెంట్. దేశంలో దూరి మనల్ని చంపితే న్యాయం అది. టెర్రరిస్ట్ అన్నాక టెర్రరిస్టే, వాడు ఉండకూడదు. మానవత్వంగా పనులు చేసుకుని బతికే వాళ్ళే ఉండాలి ఎక్కడైనా. అవునండి, వాళ్ళు చంపారుగా, దెబ్బకి దెబ్బ. అవునండి, వాళ్ళని 50 మందిని కాల్చి సరిపోద్ది. రీసెంట్ గా ఉగ్రవాదుల దాడి జరిగింది తెలుసా అండి మీకు కాశ్మీర్ లో? ఇప్పుడు భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన? తీసుకున్న ప్రయోజనం లేదండి, మౌలి చేతిలో ఉందంతా. మన చేతిలో ఏం లేదు. మౌలి చెప్తే మరి ఆ మోదీ ఏం చేయాలి? మౌలి ఏం చేయాలంటే, మౌలి వాళ్ళని వెళ్ళి అడగాలి, ఎందుకు చేసావు నాన్న వెళ్ళి అడగాలి. మనం చేయటం కాదు, మనం చేస్తే వాళ్ళు ఎండరు. ఇప్పుడు భారతదేశ పౌరుడుగా నువ్వు చెప్పాలి కదా, ఒక పెద్ద లాగా. లేదు, మన చేతిలో ఏమి లేదన్న. వాళ్ళని చంపాలా, నరకాలా, లేకపోతే జైల్లో వేయాలా, ఏం చేయాలి? మన చేతిలో ఏమి లేదు, అంత ఆయన చేతిలోనే ఉంది. నేనేం చేస్తాను, నాకు జరగలేదుగా, జరిగితే నేను వస్తే కానీ నువ్వు స్పందించవా? మరి అంతేగా. మరి అంతే, ఏదైనా ఇప్పుడు కంప చేరితేనే ఎంతమంది కంప వెళ్ళిపోయి ఏందని చెప్పుకోవడానికి. అండం నీకు ఎలా అనిపిస్తుంది అసలు? అంత పెద్ద మనిషి వేయి నువ్వు. మన చేతిలో ఏమి లేదనా.